హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే పెన్షనర్లు అందరూ కూడా గమనించాల్సిన కొన్ని రూల్స్ గురించి అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక పెన్షనర్ ఒకవేళ మరణిస్తే అన్ని కుటుంబానికి ఆ పెన్షన్ లభిస్తుందండి. అయితే కుటుంబంలో ఎవరికి పెన్షన్ లభిస్తుందనే విషయంపై స్పష్టత పైన నిబంధనలు కూడా ఉన్నాయి. మరణించిన పెన్షన్ భార్యకే లభిస్తుందా, లేక కుమారుడు లేక కుమార్తెకి కూడా లభించే అవకాశం ఉందా అని అసలు రూల్స్ ఏం చెబుతున్నాయో పరిశీలిద్దామండి. ముందుగా మృతుడి భార్యకి పెన్షన్ అనేది అయితే లభిస్తుందండి. ఇక రెండవది 25 ఏళ్లలోపు వయసు కలిగిన పెళ్లి కాని కుమారుడు లేదా పెళ్ళైన లేక విధవ లేక డైవర్సీ అమ్మాయి ఆ తండ్రిపై ఆధారపడి ఉంటే ఆమెకు కూడా లభిస్తుందండి. ఇక సంపాదించలేని వికలాంగ బిడ్డలకు కూడా ఈ యొక్క పెన్షన్ అనేది లభిస్తుంది. వయస్సు, వివాహం షరతులు అయితే వర్తించవండి. ఇక మృతుడిపై ఆధారపడే తల్లిదండ్రులకి, అదేవిధంగా మృతుడిపై ఆధారపడే సోదరులు లేదా సోదరీమణులకు లభిస్తుందండి. అయితే ఎంతకాలం పెన్షన్ లభిస్తుందనే విషయం కూడా పూర్తిగా గమనించినట్లయితే మృతుడి భార్యకైతే జీవితాంతం లభిస్తుందండి. ఇక పెళ్లి కానీ 25 లోపు సంవత్సరాలు కుమారుడు లేదా విధవ డైవర్సీ కుమార్తె అయితే సంపాదన వచ్చే వరకు కూడా లేదా మరణించే వరకు కూడా వస్తుంది. ఇంకా వికలాంగ బిడ్డలకు కూడా మరణించేంత వరకు కూడా వస్తుందండి. మృతుడిపై ఆధారపడే తల్లిదండ్రులకి కూడా జీవితాంతం లభిస్తుంది. కూతురు విషయంలో రూల్స్ కనుక మనం గమనించినట్లయితే పెన్షన్ విషయంలో పెళ్ళైన కుమార్తెకు వర్తిస్తుందా లేదా అనేక అంశాలపై చాలా సందేహాలు అయితే ఉన్నాయండి. పెళ్ళైన కుమార్తె తండ్రి పెన్షన్ను క్లెయిమ్ చేసుకోగలదా లేదా అన్నది అసలు ప్రశ్న. ఈ పెన్షన్ వ్యవధి ఎంతకాలం ఉంటుంది? రూల్స్ ప్రకారం కుమార్తె పెళ్ళైనంత వరకు పెన్షన్ పొందవచ్చండి. అదే కుమార్తె విడో లేక డైవర్స్ అయితే ఆమె రెండో వివాహం చేసుకునే వరకు, లేకపోతే ఉద్యోగం లభించే వరకు కూడా పెన్షన్ అనేది లభిస్తుందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా 1కి 2 సార్లు గమనించాలి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.